నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు రైతులు బారులు తీరారు. ఎన్నికల కార్యాలయం గేటు ముందు ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ ఎత్తున ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచే సుమారుగా 3 నుంచి 400 మంది వరకు రైతులు నామినేషన్ల ప్రక్రియ కోసం తరలివచ్చారు. నామినేషన్ వేసే రైతులు వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇద్దరిని నామినేషన్ వేపిస్తున్నాము. మరి ఈ నామినేషన్ కూడా ఎందుకు వేస్తున్నామనంటే మేము దాదాపు సంవత్సర కాలం నుండి రోడ్లపైన ఎన్నో ధర్నాలు చేశాము. ఎన్నో మా బాధల్ని చెప్పుకుంటే అసలు కనీసం మమ్మల్ని మాట్లాడించిన వారు లేరు. కనీసం మరి మీ బాధ ఏంది అనేది ఈ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎవరు కూడా వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. కాబట్టి మరి మా బాధ వీళ్ళకి అర్థం కావాలంటే ఈ నామినేషన్లు అధిక మొత్తంలో నామినేషన్లు వేస్తేనే మన యొక్క బాధ ఏందనేది వాళ్ళకు అర్థమవుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కనీసం ఇప్పటి నుండన్నా మరి మా బాధని అర్థం చేసుకొని మరి మా రైతులకు ఏదన్నా పసుపుకు మద్దతు ధర కానీ అలాగే ఎర్రజొన్నలకు మద్దతు ధర కానీ రావాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ని రోజులు కొట్లాడడం జరుగుతుంది. మరి ఈ పసుపు పంటని ఎర్రజొన్న పంటకు మద్దతు ధరలను ఇస్తారని ఆశిస్తూ ఈ నామినేషన్లు వేయడం జరిగింది. ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ఇక్కడనే కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగైతే రైతులని నామినేషన్ వేయకుండా చేసి ఎలక్షన్ యథావిధిగా నడిపించుకోవాలని అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్ర. కానీ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎంపీ కవితకు ఇక్కడ నిజామాబాద్ జిల్లా వాసులు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. నిజామాబాద్లో శుక్రవారానికి 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ మరో 50 వరకు నామినేషన్లు పడే అవకాశం ఉంది. 96కు పైగా నామినేషన్లు ఆమోదం పొందితే ఇక బ్యాలెట్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ను మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. వెంకట్, ఇప్పటి వరకైతే రైతుల నామినేషన్లకు సంబంధించిన కోలాహలం ఇంకా కనిపిస్తూనే ఉంది. అయితే 96 మంది నామినేషన్లు దాఖలు చేస్తే మాత్రం ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాలెట్ పత్రాలకు వెళ్లే పరిస్థితి ఉందా, లేదంటే ఈవీఎం లో మట్టుకే ఈ పోలింగ్ జరగబోతుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు శుక్రవారానికి వచ్చి 64 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ లో 64 నామినేషన్ దాఖలయ్యాయి. ఈ రోజు సుమారు 250 నుంచి 300 మంది రైతులు ప్రస్తుతం ఇక్కడ అధికారి కార్యాలయం వద్ద ఉన్నారు, రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉన్నారు. అయితే వీళ్ళు ఎన్ని నామినేషన్లు దాఖలైతే అనే విషయం సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు ఒక 15 నుంచి 20 నామినేషన్ దాఖలైనట్టుగా మనకు సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి 96 నామినేషన్లు దాటితే మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈవీఎంల మట్టుకు వెళ్లే అవకాశం ఉంటే కనుక పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరిగే పరిస్థితి మరోలా ఉంటుందనే విషయమై దానికి చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం నిజామాబాద్ బరిలో టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ కూతురు కవిత బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మధుయాస్కి గౌడ్, భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. ఈ ముగ్గురు కూడా శుక్రవారమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మరి ఈ రోజు కూడా బీజేపీ నామినేషన్ వేయబోతున్నారు. అయితే మొత్తానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రైతులు బరిలో ఉండడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పసుపు, ఎర్రజొన్న రైతులు ప్రధానంగా ఈ 2 పంటలకు సంబంధించిన రైతులే ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. వారి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విషయమై నిరసన తెలియజేసే క్రమంలో వారు ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా స్థానికంగా ఈ విషయమై చర్చ సాగుతోంది.
అయినప్పటికీ విద్యార్థులు మరికొన్ని పోయే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కొన్ని రకాలుగా రైతులపై ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉంది. అంటే వారికి పోటీగా మారి ఓట్లను చీలిస్తే ఫలితాలు తారుమారే అవకాశం ఉంటాయనే విషయమై అన్ని ప్రధాన పార్టీల నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుల నుంచి విత్డ్రా చేయించాలనే ప్రయత్నాలు కూడా ఇప్పుడే మొదలయ్యాయి. మొత్తానికి సాయంత్రానికల్లా ఎంతమంది రైతులు బరిలో ఉండబోతున్నారు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక ఈవీఎంల ద్వారా లేదా బ్యాలెట్ పత్రాల ద్వారా అనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీపతి, ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం పట్ల ఈసీకి సంబంధించిన అధికారులు ఏమైనా స్పందించారా? బయట ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కొద్ది ఆలస్యం కావడం వల్ల రైతులు నిరసనకు దిగారు. అంటే కలెక్టరేట్ కార్యాలయం వద్దనే నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తమను అధికారులు నామినేషన్లు వేయనీయడం లేదు, వెనక్కి తిప్పి పంపుతున్నారనే విషయమై వారు ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం కావాల్సిన ఏర్పాట్లు చేసింది. అంటే నామినేషన్ వేయడానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే తాగునీటి వసతి, ఇతర వసతులు కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది. నామినేషన్ వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో కొన్ని రకాల ఒత్తిళ్లు, కొన్ని రకాల వేధింపులు జరుగుతున్నాయి. అంటే ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారనే విషయమై రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి అధికార పక్షంగా మాత్రం తగిన ఏర్పాట్లు చేసి నామినేషన్లు తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. బులెటిన్లో చిన్న విరామం.